వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, అందుతున్న సేవల గురించి రోగులను ఆమె కలిసి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సౌకర్యాలు ఇంకా ఏమి అవసరం ఉన్నాయో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్స్ ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఈహెచ్ఎస్ సేవలు, క్యాన్సర్ కేర్ సెంటర్, డయాలిసిస్ సేవలు ఎలా నడుస్తున్నాయని, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలోనే మహేశ్వరం జనరల్ ఆసుపత్రి కొనసాగుతుందని, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో అందాల్సిన సేవలన్నీ ఇక్కడే అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ ఆసుపత్రికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుండి అందిస్తామని చెప్పారు. పేద ప్రజలను ఎక్కడ కూడా వైద్య సేవలో లోటుపాట్లు రాకుండా చూసుకుంటామని ఆమె తెలిపారు. అదేవిధంగా సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, అందుతున్న సేవల గురించి రోగులను ఆమె కలిసి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సౌకర్యాలు ఇంకా ఏమి అవసరం ఉన్నాయో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్స్ ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఈహెచ్ఎస్ సేవలు, క్యాన్సర్ కేర్ సెంటర్, డయాలిసిస్ సేవలు ఎలా నడుస్తున్నాయని, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలోనే మహేశ్వరం జనరల్ ఆసుపత్రి కొనసాగుతుందని, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో అందాల్సిన సేవలన్నీ ఇక్కడే అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ ఆసుపత్రికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుండి అందిస్తామని చెప్పారు. పేద ప్రజలను ఎక్కడ కూడా వైద్య సేవలో లోటుపాట్లు రాకుండా చూసుకుంటామని ఆమె తెలిపారు. అదేవిధంగా సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఫోటో తీసుకొచ్చాను.